నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అమరావతి చిత్రకళ వీధి ప్రదర్శన ఏప్రిల్ 4వ తేదీ రాజమహేంద్రవరంలో ప్రదర్శన ఏర్పాట్లు పూర్తి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 500కి పైగా ప్రముఖ కళాకారులు నమోదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన సంస్కృతికి కళకి పునర్జన్మ. నేడే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లాలా చెరువు రోడ్డులో ప్రదర్శనలకు ఏర్పాట్లు. కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి. దశాబ్దాల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం. 1,25,00,000 పేపర్ మిల్లు సిఎస్ఆర్ నిధులతో పనులకు శ్రీకారం. మే 30 నాటికి పంప్ హౌస్ పైప్ లైన్ పనులు పూర్తి. వైసీపీ నాయకులు పేపర్ మిల్ నుంచి డబ్బు సంచులు పట్టుకుపోయారు. మేము ప్రజల మేలు కోసం పనిచేస్తున్నాం. వైసీపీ నేతల్లా మాకు కమిషన్ల కక్కుర్తి లేదు, ప్రచారం పిచ్చి లేదు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గణేష్ చౌక్ వినాయక ఆలయానికి వెండి ఆభరణాల బహుకరణ. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారికి అలంకరణ. ఆంధ్రప్రదేశ్లో కళలకి కానాచి అయిన రాజమహేంద్రవరం నగరంలోని లాలా చెరువు రహదారి మార్గంలో అమరావతి చిత్రకళ వీధి ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి తెలియజేశారు. గురువారం స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలో అమరావతి చిత్రకళ వీధి ప్రదర్శన కార్యక్రమం వివరాలు పాత్రికేయుల సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా చైర్పర్సన్ పి తేజస్వి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళలకి తిరిగి పూర్వ వైభవం తీసుకుని రావడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా కళలకు సాంప్రదాయాలకు ఎటువంటి ఆదరణ లభించలేదని, అందుకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలను చేపట్టలేదని పేర్కొన్నారు. ఎంతో గొప్ప కళాకారులు, పద్మశ్రీ అవార్డులు వంటి విలువైన అవార్డు గ్రహీతలు ఉన్నా వారికి సముచిత గౌరవం లభించలేదన్న విషయాన్ని గుర్తుకు తెస్తున్నట్లు తెలిపారు. అమరావతి చిత్రకళ వీధి ప్రదర్శనని పురస్కరించుకుని ప్రముఖ కళాకారుల చిత్ర ప్రదర్శనలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు, అందుకు అనుగుణంగా స్టాల్స్ ఏర్పాటు చేశామని అన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శిస్తున్న వివిధ కళా ప్రదర్శనలను అధ్యయనం చేసినట్లు ఆమె తెలిపారు. గత 2 దశాబ్దాల కర్ణాటక రాష్ట్రంలో చిత్రకళా ప్రదర్శనలకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రావడం జరిగిందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా వివిధ సాంస్కృతిక కళారీతులలో కూడిన వివిధ ప్రదర్శనల మేలి కలయికతో సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ చొరవతో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేపట్టినట్లు ఆమె వివరించారు. ఈ అమరావతి చిత్రకళ వీధి ప్రదర్శన ద్వారా వచ్చే నిధులతో రాజమండ్రిలోని దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రతి ఏడాది ఈ వీధి ప్రదర్శన కొనసాగించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. స్థానిక 41వ వార్డు పరిధిలోని కోటిలింగాలపేటలో దశాబ్దాల నాటి ముంపు సమస్యకు పేపర్ మిల్ సహకారంతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. పేపర్ మిల్ సిఎస్ఆర్ ఫండ్స్ 1,25,00,000 రూపాయలతో నిర్మిస్తున్న పంప్ హౌస్ పైప్ లైన్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 41వ డివిజన్ ఇన్ఛార్జ్ నందివాడ దినేష్ పర్యవేక్షణలో నగర బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దశాబ్ద కాలానికి పైగా ఉన్న ముంపు సమస్య నుండి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో ఈ పనులు మే 30వ తేదీ నాటికి పూర్తి అవుతాయని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా కోటిలింగాలపేటలో ప్రజలు వర్షాకాలంలో ముంపు బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో వర్షం ముంపు సమయంలో ఈ ప్రాంతంలో నీరు నిలిచిపోతే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు పత్తా లేకుండా పారిపోయారని, ఆ సమయంలో తాను మోకాలి లోతు నీటిలో ఇంటింటికి తిరిగి స్థానిక ప్రజలకు పాల ప్యాకెట్లు, త్రాగునీరు అందించానని గుర్తు చేశారు.
ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో ముంపు నివారణకు పేపర్ మిల్ సహకారంతో 1,25,00,000 రూపాయలతో CSR ఫండ్స్తో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. వర్షం కురిసిన వెంటనే ఆ నీటిని పైప్ లైన్ ద్వారా మళ్లిస్తారని, దాంతో ఇక్కడ ముంపు సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రజలకు మేలు చేసే పనులు చేయకుండా వారి జేబులు నింపుకునేందుకు పేపర్ మిల్ నుంచి డబ్బు సంచులు పట్టుకుపోయారని ఆరోపించారు. గతంలో వైసీపీ పాలనలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఏ పని చేసినా కమిషన్లు దండుకోవడం, ప్రచారం పిచ్చితో ఫ్లెక్సులు వేసుకునేవారని విమర్శించారు. ప్రజలకు మేలు చేయాలనే తపన తప్ప తమకు అలాంటి యావ లేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. మరో 8 లక్షల రూపాయలతో 45వ వార్డు పరిధిలోని ఆనంద్ నగర్ మున్సిపల్ స్కూల్లో డిజిటల్ లైబ్రరీ కల్పిస్తున్నామని, మొత్తం 1,30,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, పేపర్ మిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్ జైన్, టీడీపీ నాయకులు కొయ్యల రమణ, ఆడారి లక్ష్మీనారాయణ, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏపీ పేపర్ మిల్ వారి యొక్క సహకారంతో CSR ఫండ్స్ కింద 41వ వార్డు కోటిలింగాలపేట దశాబ్దాల కాలంగా నీటి మునుగుతున్న సమస్య. వర్షాలు పడితే మోకాలు లోతు నీరు, దశాబ్దం పైనే సమస్య. ఆ సమస్యను పరిష్కరించేందుకు ఈ రోజున పేపర్ మిల్ వారి యొక్క CSR ఫండ్స్ సహకారంతో 1,25,00,000కి శంకుస్థాపన చేయడం జరిగింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఒక పర్యవేక్షణ, వారి యొక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారి యొక్క పర్యవేక్షణలో, అలాగే ఒక 8 లక్షలు మున్సిపల్ హై స్కూల్ ఆనందనగర్ మౌలిక సదుపాయాలు అంటే డిజిటల్ లైబ్రరీ 45వ వార్డు. ఈ 2 పనులకు కూడా అంటే 1,33,00,000 పనులు ప్రారంభించుకోవడం జరిగింది. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నాను, శాసనసభ్యుడిగా నెగ్గిన తర్వాత మనం ఒక మంచి చెయ్యాలని తలిస్తే, మన సంకల్పం గట్టిదైతే, చేసే దాంట్లో నీతి నిజాయితీ ఉంటే దేవుడే మనకి దారులు చూపిస్తారు. మన సంకల్పం గొప్పది. గత 5 సంవత్సరాలు పోరాడడం చెయ్యండని, చెయ్యలేకపోయారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చాం, మీరేం చేశారన్న దానికి సమాధానం ఇది. కార్పొరేషన్ నిధుల నుంచి అంటే పని పెట్టి చేయించేయచ్చు, అది కాదు. CSR ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇండస్ట్రీ అన్నది ఏనాటి నుంచో ఉంది. 1,33,00,000 ఎప్పుడైనా గత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో తీసుకురాగలిగారు ఎంత నిధి? తేలైపోయారే. ఈరోజు మేము ఒకటే ఆలోచించాం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనుకున్నాం. కానీ గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం ఆలోచించారు? చేసింది ఎంత, పబ్లిసిటీ ఎంత, ఒక చిన్న పని చేయడం, ఊరి నిండా ఫ్లెక్స్లు వేసుకోవడం. పేపర్ మిల్ లాంటి సంస్థలతోటి ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు చేయలేదు, వాళ్ళకి మేలు చేసే కార్యక్రమాలు బ్యాగులు తీసుకొని పోయారు. కానీ మేమేం ఆలోచించాం? ప్రజలే సుప్రీం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, తెలుగుదేశం పార్టీ నినాదం. ఆ ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేసాం. మే 30వ తారీఖు కల్లా ఏదైతే వర్షం పడితే నీట మునిగే పరిస్థితులు ఉన్నాయో కోటిలింగాలపేటలో శాశ్వత పరిష్కారం, కొత్త పంప్ హౌస్ కట్టడం, కొత్త పైప్ లైన్ వేయడం, అక్కడున్న నీరుని వర్షం మొదలైన వెంటనే ఆడున్న నీరునంతా కూడా పంప్ చేసి ఆ పైప్ లైన్ ద్వారా మళ్లించే కార్యక్రమం 1,25,00,000 మే 30వ తారీఖు పూర్తి చేసుకుంటాం. అలాగే 45వ వార్డులో కూడా స్కూల్లో డిజిటల్ లైబ్రరీ కూడా దగ్గరలో చేస్తాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఇదే విధంగా, ఏ విధమైన కమిషన్లు కక్కుర్తి లేకుండా, పబ్లిసిటీ పిచ్చి లేకుండా, ప్రజలకి నేరుగా లాభం పొందే విధంగా సమస్య పైన అవగాహన చేసుకుంటూ ఏం చేస్తే పరిష్కారం అవుతుందన్న దాని మీద శ్రద్ధ పెడుతూ ఈరోజు కూటమి వెళ్తూ ఉంది. మీ శాసనసభ్యుడు పనిచేస్తూ ఉన్నాడన్నది ప్రజలు గమనించాలని తెలియజేస్తూ ఉన్నాం. కడియపులంకకు చెందిన ఆలా సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు ఆలా శ్రీనివాస్, ఆలా రోహన్ స్థానిక గణేష్ చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ వినాయక ఆలయానికి గురువారం వెండి వస్తువులు బహుకరణ చేశారు. స్థానిక గణేష్ చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ వినాయక ఆలయానికి
కడియపులంకకు చెందిన ఆలా శ్రీనివాస్, ఆలా రోహన్ కుటుంబ సభ్యులు ఆయన తండ్రి ఆలా సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం గురువారం వెండి వస్తువులు బహుకరణ చేశారు. స్వామివారికి వెండి కిరీటం, తొండము, కర్ణాభరణాలు అందజేయగా వాటికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి స్వామివారికి అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి చింతా చలపతి, మాజీ కార్పొరేటర్లు కొండేటి భీమారావు, ద్వార పార్వతీ సుందరి, హరిహర మహాక్షేత్రం ఆలయ చైర్మన్ మార్గాని సత్యనారాయణ మాట్లాడారు. గణేష్ చౌక్ వినాయక స్వామి వారికి వెండి ఆభరణాలు అందజేసిన దాత శ్రీనివాస్కు ఆలయ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. ఆ స్వామివారి దయతో ఆయన వ్యాపార అభివృద్ధి జరిగి భవిష్యత్తులో మరిన్ని దైవ కార్యక్రమాలు నిర్వహించాలని అభిలాషించారు. దాత అందజేసిన వెండి ఆభరణాలతో స్వామివారి విగ్రహం మరింత ప్రకాశవంతంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పడాల విజయభాస్కర్, తిరుమల శెట్టి భాస్కర్, కురుకూరి అమరేంద్ర, కొడవటి ప్రకాశ్రావు, భీర పద్మనాభం, నల్ల రామారావు, ములకల సత్యనారాయణ, గోరు వీరభద్రరావు, మావూరి బాబురావు, భీరా శ్రీనివాసరావు, చప్పటి నాగేశ్వరరావు, డాక్టర్ బల్లా శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ బల్లా సత్యవతి, రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి, గణేష్ చౌక్ యూత్ పాల్గొన్నారు. మన జాంపేట గణేష్ చౌక్ స్వామివారికి కడిపలంక వాస్తవ్యులు శ్రీ ఆళ్ళ సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆళ్ళ శ్రీనివాసరావు గారు, వారి కుమారులు రోహన్ గారి ఈ యొక్క వినాయకునికి వెండి కిరీటము, వెండి తొండము, అలంకార సామాగ్రి చెవులు, వెండి చెవులు, అలంకార సామాగ్రి ఈ రోజున ఇవ్వడం జరిగింది. దానికి మేము మా కమిటీ తరపున వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ స్వామివారు వారిని అందరినీ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రాజమండ్రి జాంపేట వినాయక గుడి గణేష్ చౌక్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ ఇవాళ ఆలా సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి ఆలా శ్రీనివాస్ గారు ఆయన యొక్క కోరికలు కానీ ఆయనకు ఉన్నటువంటి వినాయక స్వామి దయ వల్ల ఆయన సుఖశాంతులు ఆనంద సంతోషాలతో సంతృప్తి చెంది ఇవాళ చక్కటి ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇవాళ ఈ గుడికి ఏదైతే ఉందో ఆ గుడికి సంబంధించి పెయింట్స్ అన్నీ పూర్తిగా పెయింట్స్ కూడా వేయించడం జరిగింది. దాంతో అదే కాకుండా ఇవాళ వినాయక స్వామికి వెండి కిరీటము, అలాగే తొండము, అలాగే కర్ణాభరణాలు అదే వెండితో చేయించి ఆయన బహుకరించడం జరిగింది. ఆయన ఈ వినాయక స్వామి యొక్క కరుణా కటాక్షాలు ఆ కుటుంబం పట్ల ప్రగాఢంగా ఉండాలని, వాళ్ళు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలా సుబ్రహ్మణ్యం గారి కుమారు ఆలా శ్రీనివాసరావు గారు ఈవేళ ఆయన కుమారులు హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా ఇవాళ రాజమండ్రిలో ఇక్కడ నివాసం అది ఉంటున్నారు. ఇక్కడ రాజమండ్రిలో కూడా ఇక్కడ నివాసం ఉంటూ ఇక్కడ ఈ గణేష్కి ఇక్కడ పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని, గణేష్ యొక్క పూర్తి ఆయనకి ఆశీర్వాదం ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఇలా ఒక కిరీటం బహుకరణ చేయటం, అలాగే ఇక తొండం ఇవన్నీ ఆభరణాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మాకందరికీ మా కడిపిలం గ్రామస్తులకు కానీ ఇక్కడ రాజమండ్రిలో కానీ చాలా ఆనందకరంగా ఉంది. ఇది ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు అందరికీ చాలా ఆనందంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. సెలవు. నమస్కారం. ఇవాళ కడిపిలంక వాస్తవ్యులు ఆళ్ళ శ్రీనివాసరావు గారు, వారి కుమారులు శ్రీనివాస గారి తండ్రి గారి జ్ఞాపకార్థం మనకి వినాయకుడికి కిరీటము, తొండము, కరణాభరణాలు అన్నీ కూడా స్వామికి వారి చేతులతో అలంకరించడం జరిగింది, వెండి అలంకరించడం జరిగింది. వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. స్థానిక విమలమ్మ ఆసుపత్రి జంక్షన్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కానుమిల్లి వెంకన్న దొర తన తల్లిదండ్రులు కానుమిల్లి రామారావు, విమలాదేవిల జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు చేశారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కానుమిల్లి వెంకన్న దొర తన తల్లిదండ్రులు కానుమిల్లి రామారావు విమలాదేవిల జ్ఞాపకార్థం స్థానిక విమలమ్మ ఆసుపత్రి జంక్షన్లో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఆయన కుమార్తె డాక్టర్ కానుమిల్లి అచ్యుత కృష్ణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహన చోదకులకు బాటసారులకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కానుమిల్లి వెంకన్నధర మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నామని వెల్లడించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో చాలా కాలం నుంచి క్రియాశీలక రాజకీయాల్లో పనిచేయడం జరిగిందన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించి సర్వనాశనం చేయడంతో ప్రజలు మళ్ళీ టీడీపీ ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలిపారు. సమర్థుడైన విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తుందని తెలిపారు. సీనియర్ నాయకులు కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వడం ద్వారా పార్టీకి అంకిత భావంతో పనిచేసేలా ప్రోత్సాహం అందించాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. పార్టీలో పనిచేయడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా విస్తృతంగా నిర్వహిస్తున్నామని వివరించారు. తన కుమార్తె అచ్యుత కృష్ణ అమరావతి రైతుల పాదయాత్రలో ఏలూరు నుంచి రాజమండ్రి వరకు వారితో అడుగులు వేసి నడవడంతో పాటు టీడీపీ నిర్వహించిన వైద్య శిబిరాల్లో ఉచితంగా సేవలు అందించినట్లు గుర్తు చేశారు. గత 15 సంవత్సరాలుగా ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి బాటసారుల దాహార్తిని తీర్చేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని వెంకన్నదొర అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్, స్థానిక నాయకులు ఎర్ర మల్లేశ్వరరావు, ఆనెం చిన్న, ఆనెం చంటి, పీతాని కుటుంబరావు, చోడిశెట్టి వెంకన్న, కట్టా సత్యనారాయణ, గుత్తుల బాబీ, పాలిక ప్రసాద్, స్థానిక ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 15 సంవత్సరాల నుంచి మా అమ్మ నాన్నగారి పేరు మీదుగా చలివేంద్రం కంటిన్యూస్ చేస్తున్నాం. అయితేనో పార్టీ పరంగా కాకుండా జనరల్గా చేస్తున్నాం. పార్టీయే 83 నుంచి పార్టీలో పనిచేస్తున్నా, చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, సర్వీస్ చేస్తున్నాను. పార్టీకి గుర్తింపు అనేది మనకి లేకుండా పోయింది. వడ్డీఆర్ భద్రం ఉన్నప్పుడు 25-30 సంవత్సరాలు కంటిన్యూస్గా పనిచేశాను పార్టీ గురించి. జన్మభూమి కార్యక్రమాలు కానీ ఇది కానీ, తర్వాత గోపాలనగర్ పొంతే ఎక్స్టెండ్ చేయటం కానీ, స్పిన్నింగ్ మిల్ ఓపెన్ చేయటం కూడా నేనే. హరికృష్ణ ఉండేవాడు, అక్కడికి వెళ్ళి మామూలుగా అతను చెప్పి స్పిన్నింగ్ మిల్లు ఇది గోపాలనగర్ పొంతకి కొద్దిగా సైట్ కావాల్సి వచ్చింది. ఆ సైట్ కూడా నేను హైదరాబాద్ వెళ్ళి హరికృష్ణ మినిస్టర్ కదా, హరికృష్ణ దగ్గర కూర్చుని మాట్లాడి చేస్తే కొద్ది ప్లేస్ ఇచ్చారు. లేకపోతే కుదరదు. అక్కడ గోపాలనగర్ పొంతలో కట్టుకోవడం పాకలుండి అక్కడ పూర్వం వాళ్ళు ఎవరున్నా సరే నేనంటే ఎవరనేది తెలుస్తుంది, ప్రతి వాళ్ళు చెప్తారు. ఇండ్ల నిర్మాణం కోసం అదనపు ఆర్థిక సహాయం విడుదల చేసిన లబ్ధిదారులచే మే నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ బాధ్యత వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల, డివిజన్, నియోజకవర్గాల అధికారులు, ప్రత్యేక అధికారులతో హౌసింగ్ ఇన్ఛార్జ్ పీడీఎస్ భాస్కర్ రెడ్డితో కలిసి గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మే 31 నాటికి జిల్లాలో 10,794 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభించేలా తూర్పుగోదావరి జిల్లాకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు 4,929 46% లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు. ఇంకా 5,865 ఇళ్లను పూర్తి చేయాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదరికం లేని సమాజ స్థాపనే ధ్యేయంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. స్వంత ఇంటి నిర్మాణం ద్వారా 50% పేదరికం జయించినట్లేనని పేర్కొన్నారు. గృహ నిర్మాణ పనులను వేగవంతం చేసే ఉద్దేశ్యంతో ఇంటి నిర్మాణం కోసం ముందుకు వచ్చిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనపు ఆర్థిక సహాయం విడుదల చేయడం జరిగిందన్నారు. అదే విషయంపై క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. మార్చి 31 వరకు ఇచ్చిన గడువు ముగిసిన లబ్ధిదారులు ఇంటి నిర్మాణం కోసం ముందుకు రావడంతో ప్రస్తుతం ప్రభుత్వం నుంచి అదనపు ఆర్థిక సహాయం విడుదల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్లో అవకాశం ఉందని కలెక్టర్ తెలియజేశారు. అదనపు ఆర్థిక సహాయం దరఖాస్తు చేసుకునే వెసులుబాటుపై మరోసారి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు. గృహ నిర్మాణ లక్ష్యాలను సాధించని సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్, హౌసింగ్ డిఈ,
ఏఈ, ఎంపీడీఓలు ఆ మేరకు జవాబుదారీతనం చేయనున్నట్లు కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఇంటి నిర్మాణం కోసం 5,330 మంది లబ్ధిదారులు అంగీకారం తెలియజేయగా వారిలో 3,378 మందికి 7,64 లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగిందన్నారు. స్టేజ్ కన్వర్షన్ విధానంలో క్షేత్రస్థాయి ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, ఎంపీడీఓలు వ్యక్తిగత బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణం కోసం ఆసక్తి చూపిన వారికి నిధులు విడుదల చేయడం జరిగిందని, వాటిని ఇంటి నిర్మాణం కోసం మాత్రమే ఉపయోగించేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇంటి నిర్మాణం కోసం కాకుండా ఇతరత్ర ఖర్చులు చేయకుండా చూడడానికి స్టేజ్ కన్వర్షన్ విధానంలో సాధ్యమవుతుందని తెలిపారు. అనపర్తి, నల్లజర్ల, కొవ్వూరు, చాగల్లు, రాజమండ్రి అర్బన్, కొవ్వూరు అర్బన్ పరిధిలో అదనపు ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారని, ఆ మేరకు స్టేజ్ కన్వర్షన్ విధానంలో మెరుగైన పనితీరు ఉండాలని అన్నారు. ఇకపై వారం వారం సహాయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పనితీరుపై సమీక్ష చేస్తామని, అదనపు ఆర్థిక సహాయం దుర్వినియోగం కాకుండా సక్రమ వినియోగంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి మెప్మా ఆధ్వర్యంలో ఇతర లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం కోసం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో పీడీ హౌసింగ్ ఎస్. భాస్కర్ రెడ్డి, డిఆర్డీఏ పీడీ ఎన్వీఎస్ మూర్తి, హౌసింగ్ ఐటీ పర్సన్ టి. విద్యాసాగర్లు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం హుకుంపేట జంక్షన్ నుండి ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డుకు వెళ్లే దారి, సిటీ మరియు రూరల్ మండల డ్రైనేజీ కల్వర్ట్ నిర్మాణం పనులను ఆయన ప్రారంభించారు. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు టీడీపీ యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ కల్వర్ట్ పనులను స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ హుకుంపేట నుండి ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా ఎన్నో వాహనాలు ఈ కల్వర్ట్ మీదుగా వెళ్తున్నాయని, కల్వర్ట్ శిథిలావస్థకు చేరుకోవడం మరియు చిన్న రోడ్డు కావడంతో పాదచారుల, వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్వర్ట్ సమస్యను అనేక సార్లు అధికారులతో చర్చించిన ప్రభుత్వం నుండి నిధులు లేవు అన్న కారణంతో కాల వ్యవధిని పొడిగించుకుంటూ రావడం జరిగింది. ఇటీవల ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం రాగానే నూతన కల్వర్ట్ నిర్మిస్తామని గోరంట్ల హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ ప్రకారం 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా 1.37 లక్షల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగింది. నేడు నూతన కల్వర్ట్ పనులను ప్రారంభించడం ద్వారా కూటమి ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై వారికి ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతుందని రవిరామ్ కిరణ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ శ్రీధర్, హుకుంపేట పంచాయతీ సెక్రటరీ కాశీ విశ్వనాథ్, హుకుంపేట టీడీపీ నాయకులు దుద్దుపూడి రమేష్, వల్లేపల్లి సుబ్రహ్మణ్యం, బొప్పన నానాజీ, కంటిపూడి చౌదరి, బొప్పన శ్రీను, వెలమటి రామకృష్ణ, అల్లూరి నరసింహరావు, కోటిపల్లి శేఖర్, బిందు, కురమల్ల చక్రయ్య, యార్లగడ్డ వెంకన్న, టింకు తదితరులు పాల్గొనడం జరిగింది. మంగళవారంపేటలో వేంచేసి ఉన్న శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర వైభవంగా జరిగింది. మహోత్సవాల్లో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం జాతర ఊరేగింపులో భాగంగా అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు. జాతర మహోత్సవాలు, గరగ నృత్యాలు, తీన్మార్, అమ్మవారి వేషధారణలో డూప్ డాన్సులు, కాంచన వేషధారణలు, బుట్టబొమ్మలు, అంగరంగ వైభవంగా బాణాసంచాతో ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. కడియాల వీరభద్రరావు, కమిటీ సభ్యులు పిల్లి శ్యామ్ కుమార్, కర్రి సతీష్ కుమార్, అట్టడ వెంకట సత్యప్పారావు, వాసుదేవరావు, పాలిక సతీష్, గుడాల భద్రరావు, నరాల రవికిరణ్, కర్రి కాశీ. ఉత్సవ కార్యక్రమాలు వీరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. పిల్లి సుబ్రహ్మణ్యం, వారి కుటుంబ సభ్యులు విశేషంగా ఏకహారతి, కుంభహారతి, వివిధ రకముల హారతులు సమర్పించారు. శ్యామలాంబ అమ్మవారి యొక్క జాతర, సోలమ్మ తల్లి చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. సుమారు అరగంట నుంచి ఇక్కడే నేను కూర్చుని పోయాను. కుర్రాలు ఉత్సాహంగా ఉన్నారు, మహిళలు కూడా డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా అమ్మవారి జాతరలో నిమగ్నం అవుతూ ఉన్నారు. మంచి సాంప్రదాయం. ఫెస్టివల్ కమిటీ చాలా సమర్థవంతంగా నడిపించారు. ఫెస్టివల్ కమిటీకి ఇక్కడ ఉన్న స్థానిక పెద్దలందరూ కూడా సహకరించారు.
చాలా బాగా నడిచింది. అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రాంతం పైన, నగరం పైన, రాష్ట్రం పైన ఉండాలని, భవిష్యత్తులో అమ్మ ఒక ఆశీస్సులతో, ప్రజల యొక్క సహకారంతో ఏదైతే నాకు అవకాశం ఇచ్చున్నారో దాన్ని సమర్థవంతంగా శాసనసభ్యుడి కింద కూడా నెరవేరుస్తానని కూడా అందరికీ హామీ ఇస్తా ఉన్నా.
వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అమరావతి చిత్రకళ వీధి ప్రదర్శన. ఏప్రిల్ 4వ తేదీ రాజమహేంద్రవరంలో ప్రదర్శన ఏర్పాట్లు పూర్తి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 500కి పైగా ప్రముఖ కళాకారులు నమోదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన సంస్కృతికి కళకి పునర్జన్మ. నేడే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లాలా చెరువు రోడ్డులో ప్రదర్శనలకు ఏర్పాట్లు. కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి. దశాబ్దాల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం. 1,25,00,000 పేపర్ మిల్లు సిఎస్ఆర్ నిధులతో పనులకు శ్రీకారం. మే 30 నాటికి పంప్ హౌస్ పైప్ లైన్ పనులు పూర్తి. వైసీపీ నాయకులు పేపర్ మిల్ నుంచి డబ్బు సంచులు పట్టుకుపోయారు. మేము ప్రజల మేలు కోసం పనిచేస్తున్నాం. వైసీపీ నేతల్లా మాకు కమిషన్ల కక్కుర్తి లేదు, ప్రచారం పిచ్చి లేదు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గణేష్ చౌక్ వినాయక ఆలయానికి వెండి ఆభరణాల బహుకరణ. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారికి అలంకరణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.